టు ఆంధ్రప్రభ. అందాల రాశి కన్న కెరియర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ అంటూ అమ్మడు 3 భాషల్ని దున్నేస్తుంది. ఎక్కువగా హిందీ చిత్రాలపై దృష్టి పెట్టి పనిచేస్తుంది. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అమ్మడు మెయిన్ టార్గెట్ బాలీవుడ్ అంటూ ముందుకు వెళ్తుంది. ముంబై కల్చర్ కి అలవాటు పడుతుంది. అక్కడి భామలతో ఎలా పోటీ పడాలో పక్కా ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తుంది. ఇప్పటికే లుక్ పరంగా శరీరంలో చాలా మార్పులే తెచ్చిన సంగతి తెలిసిందే. చబ్బీ లుక్స్ నుంచి అమ్మడు పూర్తిగా నాజుగ్గా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ కి నచ్చే రూపాన్ని తీసుకొచ్చింది. ఇన్స్టాలో అమ్మడు పోస్ట్ చేస్తున్న కొత్త ఫోటోలతో ఆ విషయం అర్థమవుతుంది. ఇక సోమవారం హోలీ పండుగ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నార్త్ లో బాగా ఫేమస్ అయిన హోలీని ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే ఆసక్తికర సంగతులు పంచుకుంది. చిన్నప్పుడు హోలీ పండుగ రాగానే బ్యాగ్ సర్దుకుని రూర్కీర్లోని మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. కజిన్స్ అందరూ వచ్చేవాళ్ళు. దాంతో ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. పొద్దున్నే లేచి మేమంతా హోలీ డెకరేషన్ పనులు చూసుకునేవాళ్ళం. అలాగే కావలసిన రంగుల్ని సిద్ధం చేసుకునేవాళ్ళం. మరోవైపు అత్తయ్య మా కోసం రకరకాల వంటకాలను తయారు చేసి పెట్టేది. రంగులు చల్లుకుంటూ ఇంటి పాటలకు చిందులేస్తూ ఉండేవాళ్ళం. అటుగా రోడ్డు మీద వెళ్లే మిగతా డీజేలతోనూ మా గ్యాంగ్ కలిసిపోయేది. అలా అలిసిపోయేంత వరకు ఆ రంగుల్లో తడిసి ముద్దయ్యేవాళ్ళం. హోలీ నాడు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఎక్కువ ఇష్టపడతా. ఆ రంగుపై రకరకాల రంగులు పడుతుంటే ఒక కొత్త రంగు ఉద్భవించినట్లు ఉంటుంది. అందుకే ఆ రంగుకి మొదట ప్రాధాన్యత ఇస్తా. ఇప్పుడు స్నేహితులంతా ఒకే చోట ఉంటే ఆ అల్లరి ఏం తగ్గదు. కానీ ఇప్పుడంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయ్యారని అంది.